డిజిటల్ విప్లవం పుణ్యమా అని ఈ రోజు ప్రభుత్వ పాలనంతా పారదర్శకంగా మారుతోంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సిపి గ్రామ్స్ అంటే సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఒక అద్భుతమైన వేదికగా కనిపిస్తోంది. మీరు దేశంలో ఎక్కడ ఉన్నా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే రైల్వేలు, టెలికాం, బ్యాంకింగ్ లేదా బీమా వంటి రంగాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటే నేరుగా pgportal.gov.in వెబ్సైట్లో మీరు ఫిర్యాదు కూడా నమోదు చేయొచ్చు. ఇక్కడ ఉన్న విశేషం ఏంటంటే మీరు చేసే ప్రతి ఫిర్యాదును ఒక నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ పర్యవేక్షిస్తుంది. దీనివల్ల ఏ అధికారి కూడా బాధ్యత నుంచి తప్పించుకునే అవకాశం ఉండదు. ఒకవేళ ఆ అధికారి ఇచ్చిన సమాధానం మీకు సంతృప్తినివ్వకపోతే మీరు అదే పోర్టల్లో అప్పీల్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రజావాణి పేరుతో ఈ వ్యవస్థను మరింత చేరువుగా ప్రజలకు అందజేస్తోంది. గతంలో కేవలం ముఖాముఖిగా జరిగే ఈ ఫిర్యాదుల ప్రక్రియ ఇప్పుడు ఆన్లైన్లో cpgrams.ts.nic.in ద్వారా కూడా అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఉన్నటువంటి అవినీతిని ప్రశ్నించాలన్నా లేదా పెండింగ్లో ఉన్నటువంటి ఫైళ్ల గురించి తెలుసుకోవాలన్నా ఈ పోర్టల్లో ఒక వారధిలా పనిచేస్తుంది. ముఖ్యంగా ధరణి వంటి కీలక భూ రికార్డుల సమస్యల నుంచి మున్సిపల్ వ్యవహారాల వరకు ప్రతిదీ కూడా ఈ డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా అధికారుల పరిధిలోకి వెళ్తుంది. మీరు నమోదు చేసిన ఫిర్యాదును జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం వరకు పర్యవేక్షించే అవకాశం ఉండడంతో క్షేత్రస్థాయిలో పనులు చాలా వేగవంతం అవుతాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందన పోర్టల్ ద్వారా ఫిర్యాదుల పరిష్కారంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. గ్రామ మరియు వార్డు సచివాలయం నెట్వర్క్తో అనుసంధానించబడినటువంటి spandana.ap.gov.in పోర్టల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు మరింత దగ్గరైంది. ఇక్కడ కేవలం ఆన్లైన్ వెబ్సైట్ మాత్రమే కాకుండా 1902 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా ఫిర్యాదు చేసే సౌకర్యం కల్పించింది. ఏపీలో ఉన్న స్పందన ప్రత్యేకత ఏమిటంటే ప్రతి ఫిర్యాదుకు ఒక సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ లేదా SLA ఉంటుంది. అంటే ఏ సమస్యను ఎన్ని రోజుల్లో పరిష్కరించాలో ముందే నిర్ణయించబడుతుంది. ఒకవేళ ఆ గడువు దాటితే సంబంధిత అధికారి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. రేషన్ కార్డులు, పెన్షన్లు మరియు స్థానిక మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ఈ పోర్టల్ ఏపీ ప్రజలకు ఒక వజ్రాయుధంలాగా మారింది. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ 3 వ్యవస్థల్లోనూ ఫిర్యాదు చేసేటప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆధారాలను అంటే ఫోటోలు లేదా పాత అప్లికేషన్ కాపీలను జత చేయడం చాలా ముఖ్యం. స్పష్టమైన వివరాలతో ఫిర్యాదు చేసినప్పుడు అధికారుల నుంచి తక్షణ స్పందన లభించే అవకాశం కూడా ఉంటుంది. ప్రభుత్వం కల్పించిన ఈ పారదర్శక పద్ధతులను వాడుకోవడం ద్వారా మన హక్కులను మనం కాపాడుకోవడమే కాకుండా వ్యవస్థలో మార్పునకు కారకులవుతాం. చూశారు కదా, మార్పు అనేది కేవలం మాటల్లోనే కాదు, మనం చేసే ఒక చిన్న డిజిటల్ సంతకంలో కూడా ఉంటుంది. అధికారులు నిర్లక్ష్యాన్ని భరించడం మానేసి ఈ ఆన్లైన్ వేదికల ద్వారా ప్రశ్నించడం నేర్చుకుందాం. సమాచారమే శక్తి. ఆ సమాచారాన్ని సరైన మార్గంలో వాడినప్పుడే సామాన్యుడికి న్యాయం జరుగుతుంది. ఈ కథనం మీకెంతో ఉపయోగకరంగా ఉంటుందని మేం భావిస్తున్నాం. ఇలాంటి మరిన్ని విశ్లేషణాత్మకమైన కథనాల కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ వీడియోని షేర్ చేసి నలుగురిలో అవగాహన కల్పించండి. ధన్యవాదాలు. సెలవు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.